ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనము. అడుగుడి మీకియ్యబడును, ఆస్క్ అండ్ ఇట్ షల్ బి గివెన్ యూ. మనం దేవునిని అడగటమే ప్రార్థన. నీ ప్రార్థన ఎలా ఉంది? నీ ప్రార్థనా జీవితం ఎలా ఉంది? పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది భక్తులు, ప్రవక్తలు ప్రార్థన ద్వారా అనేకమైన అద్భుతాలను సృష్టించారు. గొప్ప గొప్ప ప్రార్థనలు, వాటి మాదిరి చక్కగా దేవుని గ్రంథంలో దేవుడు మన కొరకు పొందుపరిచారు. యేసయ్య గారే పరలోక ప్రార్థన ఎలా చేయాలి అనే నమూనాని కూడా మన కోసం బైబిల్ గ్రంథంలో ఉంచారు. ఎంతోమంది భక్తులు దానియేలు ప్రార్థన, దావీదు ప్రార్థన, హన్నా ప్రార్థన, ఎలీషా ప్రార్థన, అలాగే యబ్బేజు ప్రార్థనను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యబ్బేజు ప్రార్థన ఎలా ఉందో, దేవునికి ఆయన ఏది మనవి చేసుకున్నారో చూద్దాం. యబ్బేజు అంటే వేదన అని అర్థం. వేదన పడి కంటినని అతనికి అతని తల్లి ఆ పేరును పెట్టుకుంది. చాలామంది తల్లిదండ్రులు మంచి మంచి పేర్లు వారి పిల్లలకు పెట్టుకుంటారు. మరి ప్రతి తల్లి వేదన పడే పిల్లల్ని కంటుంది కదా. అయినా పేరులో వేదన ఉందేమో కానీ అతడు తన సహోదరులందరిలో ఘనమును పొందినవాడు. అటువంటి ఘనత ఆయన ఎలా పొందుకున్నాడు? ఆయన ప్రార్థన ఏమని చేశాడు? మొదటిగా, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులు విశాలపరచు, నీ చెయ్యి నాకు తోడుగా ఉంచు, ఏ కీడు రాకుండా నన్ను తప్పించు అని యబ్బేజు ప్రార్థనలో ఎటువంటి స్వార్థం లేకుండా దేవుణ్ణి అడిగాడు. అతని యొక్క బాధ, వేదనను దేవుని సన్నిధిలో కుమ్మరించుకున్నాడు. దేవుని పనిని చేయుటలో, ఆత్మలో ఫలించే విషయంలో అభివృద్ధి దయచేయమని అడిగాడు. ఆయన కరుణహస్తం ఎల్లప్పుడూ తోడుగా నాపై ఉంచు అని, శాంతి సమాధానం దయచేయమని అడిగాడు. ఏ కీడు రాకుండా నన్ను తప్పించుము అని వేడుకొన్నాడు. అపాయం సంభవించకముందే, కీడిలో ప్రవేశించకముందే నీవు దేవునిని ఏ కీడు రాకుండా నన్ను తప్పించుమయ్యా అని అడగాలి. అన్నీ నీవు అడిగితేనే మన దేవుడు ఇచ్చే దేవుడు. ఏమి అడగకుండా వచ్చేయాలి అంటే ఏమీ నీవు పొందుకోలేవు. కనుక యబ్బేజు దేవుణ్ణి ఎలా అడిగి దేవుని నుండి పొందుకున్నాడో అలాగే మన పరమ తండ్రిని అడిగి మనము కూడా పొందుకుందుముగాక. ఆమేన్. ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేర్చబడాలని ఆశిస్తూ చిన్ని ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని విన్నారో, విన్న వాక్యాన్ని వారి హృదయ గదిలో భద్రపరుచుకుని వాక్యానుసారమైన జీవితాన్ని మా అందరికీ దయచేయండి దేవా. మిమ్మల్ని ఎట్టి విధముగా అడగాలో, ఏమి అడగాలో అన్నీ తండ్రి ప్రభా అయినా మేము నేర్చుకొని మిమ్మల్ని అడిగి సమస్తము పొందుకునే వారముగా మమ్మల్ని ఉంచండి తండ్రి. ప్రార్థన అవసరతున్న ప్రతి ఒక్క బిడ్డని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోండి నాయన. వారి అవసరతలు, అక్రతలు తీర్చే సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.